చిన్న పనుల హాస్టల్లో పిల్లలకు పెట్టే అన్నంలో లక్క పురుగు, తెల్ల పురుగు, పోతే రౌతులు కూడా ఉండడం జరుగుతుంది. పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ తినలేకపోతున్నారు. ఇది అడుగుదామని వస్తే అటెండర్లు బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. లోపలికి ఇంటర్వ్యూ కమిటీ మెంబర్లు కూడా మీరు అయితే మాకేం అవసరం, మీరు లోపలికి రావద్దు అని చెప్పని కమిటీ అటెండర్లు చెప్పడం జరుగుతుంది. అటు మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు. కమిటీ మెంబర్లము దీనిపై స్పందించి కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు పేరెంట్స్ ఇలా పిల్లల దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి బాధలను తల్లిదండ్రులకు మరి పిల్లలు వివరించారు. మరి బియ్యంలో పురుగులు, రాళ్ళు, ఉడికని అన్నం పెడుతురట. అది కరెక్ట్ కాదు. మరి కలెక్టర్ కూడా మొన్న రివ్యూ చేసినట. కలెక్టర్ రివ్యూ చేసి పోయినాక కూడా వాళ్ళ దగ్గర మార్పు రాలేదంటే మరి ఎంత వీనంగా ఉంది హాస్టల్. మరి అలా ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి దీని మీద శ్రద్ధ పెట్టి మరి చిన్న బాలికలు మరి వీళ్ళు భవిష్యత్తులో మరి విద్యావంతులై మరి ఎదగటానికి ఉన్నటువంటి స్కూలు మరి అలా నడుతూ ఉంటే రేపు పేరెంట్స్ దీన్ని చూసి ఆ బాత్రూంలోకి పోతే ఇప్పుడు ఇంతకుముందే లేడీస్ వచ్చిరట. పేరెంట్స్ మరీ ఘోరంగా ఉన్నాయట. వాళ్ళు నిలబడరాదట. వాళ్ళ పక్కకే పండుకునే రూములు కూడా ఉన్నాయట. అడిగి పోతే వాసన వస్తుందట. ఆ కిటికీలు కూడా లేవట. వీటికి ఏదో పరదలు కట్టిరట. మరి వాళ్ళ 10th లో మరి 14 మంది ఏదో ఫెయిల్ అయ్యారట ఇంటర్లో. మరి అది కరెక్ట్ కాదు. మరి ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్ కానీ మరి అధికారులు కానీ దీన్ని పట్టించుకొని గవర్నమెంట్ శ్రద్ధ వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్